ఉత్తర దక్షిణ గొడవలకి ప్రధానమైనటువంటి కారణం క్రియేట్ చేయాలన్నటువంటి ప్రయత్నం. ఓ పక్కన నిన్ననే ప్రేమ లేకపోతే అందరినీ కలుపుకెళ్ళడం మాకు అలవాటు అంటూ ఓ పక్కన చేసుకొస్తున్నటువంటి ఉపన్యాసాలు ఇచ్చుకొస్తున్నారు రాహుల్ గాంధీ. బట్ ఈ దేశంలో ఆ ప్రేమ హిందువులకు కరువైంది. ఆ ప్రేమ ముస్లింలకి క్రైస్తవులకి మాత్రమే సాధ్యమే. అందుకే వాళ్ళల్లో వచ్చిన అసంతృప్తి ఒక ఎత్తు. ఇప్పటికి కూడా హిందుత్వాన్ని ద్వేషించడం, హిందువుల్ని ద్వేషించడం, ఈవెన్ అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి వెళ్ళకపోవడం అన్నటువంటిది వివక్ష అవుతుందా? వెళ్ళడం వివక్ష అవుతుందా? ప్రేమ అనేటువంటిది ఎవరి వైపుకు ఉన్నట్టు నెంబర్ 1. రెండోది వచ్చేటప్పటికి అసలైనటువంటి అంశం ఏంటంటే దక్షిణాది ఉత్తరాది చీలిక తెస్తోంది ఎవరు? దేశాన్ని మొక్కలు చేయాలనుకుంటోంది ఎవరు? కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ మిత్రపక్షమైన డిఎంకే, కాంగ్రెస్ మిత్రపక్షమైనటువంటి సిపిఎం, కేరళలో పినరయి విజయన్, అట్లాగే వీళ్ళు. అసలు గొడవ ఏంటి? వీళ్ళకి విచ్చలవిడిగా సంక్షేమ పథకాలు అనౌన్స్ చేసేశారు. వేల కోట్ల రూపాయలు అవసరం అవుతుంది. మాకు డబ్బులు ఎక్కువ ఇచ్చేయండి అంటారు. ఒక్కసారి 2004 నుంచి 2014 వరకు ఏ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంత డబ్బులు వచ్చినాయి, 2014 నుంచి ఇప్పటిదాకా ఎంత వచ్చినాయి, ఈ లిస్ట్ తీస్తే చాలు రాష్ట్రానికి ఎంత వచ్చినాయి అన్నటువంటి. బీజేపీ ప్రభుత్వ హయాంలో 4 వచ్చినాయి. అంటే అప్పట్లో 1000 కోట్లు అంటే ఇప్పుడు 4000 కోట్లు వచ్చినాయి. ఆ రేంజ్లో డబ్బులు వచ్చేటప్పటికినే సంక్షేమ పథకాలు ఇన్ని పెట్టగలిగారు. లేకపోతే ఇలా జేబుల్లోంచి డబ్బులు ఎవడన్నా పట్టుకొస్తున్నాడే ఏంటి? ఇంకా పెంచితే కానీ ఓట్లు రావన్న ఉద్దేశంతో ఇప్పుడు విపరీతంగా ఇచ్చేశారు. వాటికి సమస్య వచ్చేటప్పటికి ఈ గొడవ చేస్తున్నారు.